కి నమస్కారం అండి. మనము తెలుగుదేశానికి ముద్దు బిడ్డ అని నన్ను కొంతమంది పిలుస్తుంటారు, కొంతమంది టీడీపీ మాధవ్ గారు అని పిలుస్తుంటారు. నాకు వాళ్ళు అట్లా చెప్పేటప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే అది అందరికీ రాదు అదృష్టం తెలుగుదేశం పార్టీలో పనిచేయటం అనేది కూడా. ఫస్ట్ మా హస్బెండ్ చేసేవాళ్ళు, తర్వాత తను చనిపోయాక నేను చేశాను. అసలు ఆ పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు ఫస్ట్లో. మా వారెంతటి ఏందా ఇంత పిచ్చి టీడీపీ పిచ్చి అనుకునేదాన్ని ఇంట్లో ఉండి. ఆ తర్వాత నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎక్కడ అని నేను కనుక్కొని జాయిన్ అవ్వటం జరిగింది. ఆ జాయిన్ అయినాక అంతకుముందు ఇంట్లో నేను కొంచెం కొంచెం కవిత్వం రాస్తూ ఉండేదాన్ని. అట్లా రాసిన నేను ఎంతోమంది మీద, పాలకుల మీద కావచ్చు, దేవుళ్ళ మీద కావచ్చు, రైతన్నల మీద కావచ్చు, పుడమి తల్లి మీద, ఇట్లా అనేక రకాల మంది కళాకారుల మీద, యాక్టర్ల మీద రాసినప్పుడు జయసుధ గారు మీరు అచ్చు ఎన్టీఆర్ గారిలానే మాట్లాడుతున్నారమ్మా అని వారి మీద కవిత్వం చెప్పింది. అలానే పెద్దలు రాయపాటి సాంబశివరావు గారు పొలిటికల్ లీడర్స్కి అమ్మాయి బాగా రాస్తుందని మా ఇంటికి పంపించడం జరిగింది. ఇట్లా పెమ్మసాని గారి మీద, ఎంతోమంది మీద నేను, మన మధు ఈనాటి పాలకురాల మీద, మా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన పార్టీలకు అతీతంగా చాలామంది మీద వ్రాసాను నేను. తెలుగు జాతి ముద్దుబిడ్డగా, తెలుగు మహిళా కవయిత్రిగా తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను. తెలుగుదేశం పార్టీలో పనిచేయాలన్నా, పదవులు తీసుకోవాలన్నా అది ఒక అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక రైతు బిడ్డనైనప్పటికీ కూడా నాన్నగారు బాగా చదువుకున్నారు, మా హస్బెండ్ బాగా చదువుకున్నారు, కానీ వారు కవిత్వం రాయలేరు. ఆ కళామ తల్లి, ఆ సరస్వతి వాగ్దాయిని నన్ను పట్టుకోబట్టే నేను రాయగలుగుతున్నానని పిల్లలకి పెన్ను పేపరు అందరూ కూడా ఇచ్చి మన భాష, తెలుగు భాషలోని మాధుర్యాన్ని, తేట తెలుగుదనాన్ని, గొప్పతనాన్ని వివరించాల్సిందిగా తెలియజేస్తున్న మీ కవయిత్రి మాధవి గుంటూరు.